మాట్లాడిన తర్వాత కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంత పార్టీలో ఏదో జరుగుతోంది, గ్యాప్ వస్తుంది, ఆవిడకి పార్టీలో ఇమడలేకపోతున్నారు, లేకపోతే పార్టీ ఆవిడని దగ్గర చేసుకోవట్లేదు, దూరం పెడుతున్నారు, ఇలా రకరకాలుగా వచ్చాయి. అక్కడితో ఆగలేదు, మళ్ళీ ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నారు, లేదు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అని చెప్పేసి ఇవాళ ప్రధానంగా ఒక వార్తాపత్రికలో వచ్చి అఫ్కోర్స్ ఆవిడ ఖండిస్తూ దాన్ని ట్వీట్ కూడా చేశారు. అయినా కూడా చర్చలు మాత్రం ఆగట్లేదు, ఏదో జరుగుతోంది అనేది. ఇంతకీ ఆవిడ రాజకీయ భవిష్యత్ ఏంటి? మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా, కాంగ్రెస్ పార్టీలోకి నిజంగానే వెళ్తున్నారా, లేకపోతే కొత్త పార్టీ పెట్టబోతున్నారా, ఏం జరుగుతుంది అసలు? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు, యోటి ప్రేక్షకులకు శుభ సాయంత్రం. అండ్ దీనికంటే ముందు ఆ మహానటుడు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా యాజ్ ఏ ఆర్టిస్ట్ గా హృదయపూర్వక శుభాకాంక్షలతో పాటు విషయం చెప్తున్నాను యావత్ తెలుగు ప్రపంచానికి. రైట్, ఇప్పుడు మేడం ఇక్కడ ఈ కోణాన్ని రకరకాలుగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంది, కవిత గారు అవుట్ ఆఫ్ ద స్టేజ్ వెళ్ళిన తర్వాత ఇది వచ్చిన తర్వాత దీని మీద నానా రకాలుగా డిస్కషన్ జరిగింది. సో తర్వాత వచ్చిన తర్వాత కవిత గారు ఒక క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత చాలా సార్లు మన దాంట్లో కూడా డిబేట్స్ జరిగినాయి. ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ విషయం ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి బీఆర్ఎస్ ఫ్యామిలీని ప్లస్ కేసీఆర్ గారి కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా రకరకాలుగా గతంలో మనము మా ప్రభుత్వం ఉన్న టైం లోపల కూడా హరీష్ రావుకు ఈ మధ్యలో కొంత కుదురుతలేదని, లేకపోతే కొంచెం దూరం ఉన్నారని, లేదంటే కేసీఆర్ దగ్గర ఉన్న వ్యక్తులు కొంచెం దూరం పెట్టారని రకరకాల వార్తలు మనం హెడ్లైన్ లో యూట్యూబ్ ఛానల్లో చూసాం. సో దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత చాలా షార్ట్ టర్మ్ లోనే వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని ఎప్పటికప్పుడు మిస్లీడ్ చేసే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది, అధికార పార్టీ. ఎందుకంటే హైడ్రా నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఇచ్చిన హామీల నుంచి ప్రజలు ప్రశ్నిస్తుంటే దాంట్లో నుంచి డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ అని చేస్తున్నారు. అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ సరిగ్గా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆ సందర్భం లోపల కూడా డైవర్ట్ పాలిటిక్స్ అని జరుగుతున్నాయి. ఇలాంటి రకరకాలు వస్తున్న టైం లోపల గతంలో చాలా సందర్భాల్లో మీ పార్టీలో డెమోక్రసీకి లేదు, మీ పార్టీలో ఎటువంటి ప్రజాస్వామ్యం లేదని చాలా సందర్భాల్లో విమర్శించిన పార్టీలు ఉన్నాయి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా పెద్దలు కావచ్చు. కానీ ఈ రోజున కవిత గారు ఆ లెటర్ రాశారు. అది తను ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో పార్టీ అధినేతకు తన ఉన్న మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచే సందర్భంలో ఇంటర్నల్ గా ఇచ్చిన సందర్భం ఉన్నది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఇంటర్నల్ గా డెమోక్రసీ అనేది. ఎట్ ద సేమ్ టైం ఫిబ్రవరి 17 నాడు కేసీఆర్ గారి బర్త్డే తర్వాత 19th రోజున సారు అక్కడ తెలంగాణ భవన్ లోపల మన పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది, కార్యనిర్వాహక మీటింగ్. ఆ మీటింగ్ లోపల సారు అందరికి చెప్తూ మనం నెక్స్ట్ ఎజెండా ఎలా ఉండాలి, ఏం చేయాలి, రకరకాల అభిప్రాయాలు ఇవ్వండి అని చెప్పేసి చాలా మందిని అక్కడ వాళ్ళు మైక్ లో మాట్లాడడం జరిగింది. చాలా సందర్భాలు అందరు లెటర్ రాసి చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా నాకు నచ్చిన సలహాలు, నాకు తోచిన సలహాలు నేను కూడా లెటర్ రాసి పంపించడం జరిగింది. సో ఇవన్నీ ఇంటర్నల్ ఇష్యూస్. ఇక్కడ విషయం మీరు నేను లెటర్ రాసామంటే పెద్ద వార్త కాదు, కానీ సొంత బిడ్డ పొద్దున్న లేస్తే కలుసుకునే అవకాశం ఉన్నప్పుడు లెటర్ రాయడమే వార్త. లేదు మేడం, ఇక్కడ కవిత గారు చాలా క్లియర్ గా ఇది లెటర్ మొదటిసారి కాదు, చాలా సందర్భాల్లో రాశానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే సొంత బిడ్డ అయినా కానీ కూడా కేసీఆర్ గారు పార్టీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆయన ఒక కమిట్మెంట్ తో పనిచేస్తాడు కాబట్టి ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్ గారు మీటింగ్లు ఉంటే కూడా వాళ్ళు లోపల మీటింగ్ జరిగితే కూడా కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, అక్కడ ఉన్న మిగతా పెద్దలు కావచ్చు, మీటింగ్ అయిపోయే వరకు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటది. సో సార్కు సమయ సందర్భం వచ్చినప్పుడు తనే పిలుచుకునే అవకాశం ఉంటది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజున చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి లాంటి ఇంత సీనియర్ పబ్లిక్ ఉన్న పేపర్ లోపల ఈ రోజున చాలా మెయిన్ హెడింగ్ లో ఈ వార్త రాయడం అనేది నిజంగా ఈరోజు పత్రికా స్వేచ్ఛను హరించినట్టే. ఇట్లాంటి భ్రష్టు పట్టే పత్రికా స్వేచ్ఛ ద్వారా ఈరోజు ప్రజలను తప్పు పెట్టే ప్రయత్నం చేస్తుందంటే కనుక ఆ ఏపీ నుంచి చంద్రబాబు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని
దెబ్బతీసే ప్రయత్నం కావచ్చు, కుటుంబంలో లేని కలహాలు పుట్టించే ప్రయత్నంలో బాగా నీ జరుగుతున్నది. కానీ ఆ వార్తలను ఎక్కడ కూడా ఖండించట్లేదు కదా బాలుగారు. ఈవెన్ కవిత గారు ట్వీట్ చేసినా కూడా నన్ను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు రాయటం కరెక్ట్ కాదు అన్నారు తప్పితే నేను ఏ పార్టీలోకి పోవట్లేదు అనే క్లారిటీ ఇవ్వలేదు ఆవిడ. మేడం ప్లీజ్ వన్స్ అగైన్ చెప్పండి బాలుగారు. మేడం మరోసారి క్వశ్చన్ అర్థం కాలేదు. బాలుగారు, నేను ఇట్లాంటి వార్తలు పత్రికల్లో వస్తున్నాయి అంటే ఆవిడ ఖండించారు కానీ ట్వీట్ చేశారు ఖండిస్తూ. అంటే నన్ను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు రాయటం కరెక్ట్ కాదు అన్నారు తప్ప నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు అనే వార్తను ఎక్కడ ఖండించలేదు కదా. విషయం ఏంటంటే మీరు మరి ఇది అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఇలాంటి వార్త రాసే ముందు మంచి చెడు విచారణ చేసుకోవాల్సిన ఆవశ్యకత రాధాకృష్ణ గారికి ఉన్నది. ఎందుకంటే రాధాకృష్ణ గారు మొదటి నుంచి కేసీఆర్ గారికి చాలా చాలా లాంగ్ బ్యాక్ రిలేషన్, ఈ ఫ్యామిలీ కూడా చాలా లాంగ్ బ్యాక్ రిలేషన్. సో ఆ చనువుతోనే నన్ను సంప్రదించి ఇట్లాంటి మ్యాటర్ వేయాల్సింది ఇట్లా ఇది సరికాదని చెప్పే ఉద్దేశం ఉంది. వేరే పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఏంది మేడం, నాకు అర్థం కాదు. ఆమె ఈ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి, పార్టీ లోపల చాలా క్రియాశీల పనిచేస్తున్న వ్యక్తి. నిన్న కేటీఆర్ గారి మీద వచ్చిన తర్వాత ఆమె ట్విట్టర్ లోపల ఆమె నిరసన తెలిపిన వ్యక్తి. ఇలాంటి ఏదైతే నోటీస్ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇలాంటి నోటీసులు ఇస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎండగట్టిన వ్యక్తి. ఈ రోజున వేరే పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, వేరే పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజున చూడండి, ఇదే సిద్ధాంతాన్ని ఇదే ప్రిన్సిపల్ ని అక్కడ ఏపీ లోపల షర్మిల మీద అప్లై చేసి ఆమెను నానా రకాలుగా మానసికంగా ఏది మిస్లీడ్ చేసి ఈ రోజున ఆమెను వేరే పార్టీకి వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు. సో ఇక్కడ వీళ్ళు మోరల్ గా దెబ్బతీసి మళ్ళీ చంద్రబాబుకి ఇక్కడ స్పేస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రాధాకృష్ణ గారు కావచ్చు, అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు చాలా బలంగా ట్రై చేస్తున్నారు తప్ప మా పార్టీలో అటువంటి ఉద్దేశం లేదు. కవిత గారు చాలా క్లియర్ గా చెప్పారు. అక్కడ కూడా ఎయిర్పోర్ట్ లో ప్రెస్ మీట్ లో చెప్పారు ఏమని, ఈ రోజున కేసీఆర్ గారు మేము కేసీఆర్ గారికి సైనికులు అని చెప్పి చాలా బలంగా చెప్పారు. సో సైనికులు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు ఈ రకమైన డైవర్టెడ్ పాలిటిక్స్ చేసుడు, అక్కడ రఘునందరావు ఒక మాట మాట్లాడు, రాధాకృష్ణ గారు ఒక మాట మాట్లాడు, బట్టగాల్చి మీదేసే ప్రయత్నంలో బాగానే ఇలా చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ సిచ్యువేషన్ ఏందో, వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. వీళ్ళు ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎత్తుగడలు మా మీద జరగలేవు. కాబట్టి ఈ రోజున కుటుంబంలో తగాదాలు పెట్టే ప్రయత్నం, కుటుంబంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఒక యూనిటీని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము మా మీద కక్ష కట్టి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున తనకు కూడా అక్కడ నుంచి నోటీసులు వచ్చినాయి, తన పేరు కూడా అందులో ఉన్నది. కాబట్టి ఈ రోజున మేము చట్టబద్ధంగా అన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. మాకేమో అరెస్టులు కొత్త కాదు, మా మీద బదనం చేసుడు కొత్త కాదు. అన్ని రకాలుగా నెగ్గుకొని 25 ఏళ్ళు పోరాటం చేసిన 13 ఏళ్ళు పోరాటం చేసి 10 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీ ఈ రోజున చాలా ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నది. సౌత్ ఇండియా లోపల బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. కాబట్టి దీన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే జరుగుతుందని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాము. కవిత గారు పార్టీ పెట్టారు. కవిత గారు తన జాగృతిని చాలా ఫుల్ యాక్టివ్ గా నడిపిస్తున్నారు, కమిటీలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్లస్ బీఆర్ఎస్ పార్టీకి ఆమె ఎప్పుడు వెన్నుదొండుగా ఉంటారు. కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుని ఎప్పుడు కూడా జవదాటలేదు, సారు మాటను ఎప్పుడు కూడా దాటదని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్. సో కార్తిక్ గారు, ఇదంతా కూడా కాంగ్రెస్